నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం. బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, ఇప్పుడు నవంబర్ మాసము 2025 మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు చెప్పాలి, కానీ అదృష్టవంతులే చెప్పాలి. రెండు చెప్పాను అనుకోవద్దు, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం చూసాము అంటే మనకి 10th లార్డేమో ఎగ్జాల్టేషన్కి వచ్చారు. సో తప్పక కెరీర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు ఇప్పుడు మనకి జూపిటర్. సో ఆ టైంలో కొంతవరకు వీళ్ళకి అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి అడ్డంగాలు అంటే వాళ్ళు చేసే పనిలోనే సపోజ్ యాంగ్జైటీ, వర్క్ ప్రెషరు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. అంటే ఏంటి, వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఇద్దామంటే టైంకి నిర్వర్తించలేకపోతారు. అంటే దే కాంట్ ఫినిష్ ఆన్ టైం. సో దాని మూలాన్ని వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ అనేది కొంచెం తగ్గుతుంది కనుక ఆధ్యాత్మికంగా వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే కుటుంబ పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. స్టేటస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషలీ ఫైనాన్షియల్ స్టేటస్. ఎందుకంటే ఖరీదైన వస్తువులు కొనుక్కుంటారు, అంటూ డబ్బు ఖర్చు ఉంది. అది ఇటు ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే కెరియర్లో వీళ్ళకి పైకి వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశికి అధిపతి ఏమయ్యారు, ఆయనేమో ఇప్పుడేమో ప్రస్తుతం 6వ ఇంట్లో పడ్డారు. సో 6వ ఇంట్లో పడి మళ్ళీ 5వ ఇంటికి వెళ్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న మూలాన్ని కొంతవరకు బిజినెస్ పీపుల్కి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలోనే చాలా మటుకు అవంతరాలు వచ్చే ఛాన్సెస్. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే పార్ట్నర్స్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. దాని మూలాన్ని బిజినెస్ ఏం ఆగిపోదు, కానీ ప్రెషర్ అనేది మనకి వర్క్ ప్రెషర్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది ఈ మంత్లో అనమాట, ఎస్పెషలీ మిథున రాశి వాళ్ళకి. కానీ అదృష్టవంతుల అంటే ఎస్ అదృష్టవంతులే తప్పక. ఏంటంటే మనకి 10th లార్డ్ 2nd లో పడ్డారు, ఆయన ధనకారకుడు. సో ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అటు ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ అండ్ ఆల్సో బంగారం ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ తప్పక వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. అదొకటి కాకుండా తోబుట్టువులతో కూడా వీళ్ళు సన్నిహితంగా ఉండడం, తోబుట్టువుల్ని కలవడం, అందరితోనూ కొంతవరకు కలయిక ఉండడము, అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం అవన్నీ కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకి ఎదుగుదల అనేది మనకి కనిపిస్తోంది అనమాట. మరి మిథున రాశి వారు వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహ యోగం ఏమైనా కనిపిస్తుంది అంటారు? ఈ మంత్ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. ఎందుకంటే మనకి ఈ రాశికి అధిపతి మనకి రాశి వరకే మనం మాట్లాడుతున్నాం, జాతకం కాదు. సో ఏంటంటే ఈ రాశికి అధిపతి ఏమో కొంచెం 6వ ఇంట్లో పడ్డారు కనుక కొంతవరకు ఏంటంటే మనకి కావాల్సిన వాళ్ళు కాకుండా, అంటే కరెక్ట్గా మనకి వీళ్ళే కావాలి అనుకుంటా, ఇలాంటి వాళ్ళే కావాలి అనుకున్న వాళ్ళు రాకపోవచ్చు అనమాట. మనకి ఏంటంటే మన అనుకున్న దానికి, మన ఎక్స్పెక్టేషన్కి, మనకి వచ్చిన దానికి కొంత తేడా ఉండొచ్చు. సో కొంతవరకు ఏంటంటే ఇబ్బంది పడే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ వెతికినప్పుడు అండ్ ఆల్సో మ్యాచెస్ చూసినప్పుడు ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనేది ఈ మంత్ మనకి కనిపించట్లే. సో ఇది మనం మాట్లాడుకునేది 1 మంత్ వరకే. సో ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ మారుతుంది కనుక తప్పక ఆ తర్వాత బాగుంటుందని. వివాహం గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు అంటే రాశి వారిగా మనం ఏంటంటే అన్ని చెప్పడం అనేది కష్టం. సో చాలా మంది ఏంటంటే బాగా ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ ధనకారకుడు 2వ ఇంట్లో ఉన్నాడు, 10th లార్డ్
అందులో 7th లార్డ్ కూడాను. సో అటు ఏంటంటే మనకి పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం కెరియర్ బాగుండాలి, అండ్ పార్ట్నర్స్ బాగుండాలి. అంటే ఏంటి, మన లైఫ్ పార్ట్నర్ బాగుండాలి, రెండో ఇంట్లో ఉన్నాడు. సో ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఈ రాశికి అధిపతి ఏమో 6వ ఇంట్లో ఉన్నాడు. సో అక్కడ నెగటివిటీ అనేది మనకి కొంచెం కనిపిస్తోంది. సో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, వీళ్ళేమో అందలం ఎక్కుతారు అని చెప్పడానికి వీల్లేని ఒక సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఒకటే తీసుకోలేము కదా. ఇప్పుడు నలుగురు అంటే అన్ని ప్లానెట్స్ తీసుకుని అన్ని రాసులు చూసుకుంటేనే మనకు ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వాలి. సో చాలా మంది చెప్తూ ఉంటారు, వీళ్ళకేమో ఇంత ఆస్తి వస్తుంది, ఇన్ని కోట్లు సంపాదించేస్తారు. ఎస్, సంపాదించవచ్చు, ఎవరు కాదనిలే. అది జాతకం మీద ఆధారపడి ఉంటుంది, ఉత్తి రాశి మీద ఒకటే కాదు కదా. అన్ని చూసుకోవాలి మనం, అన్ని చూసుకుని ప్లస్ దశావిశేషాలు చూసుకున్నప్పుడు తప్పక మనకి ఏంటంటే మనకి పరిస్థితి అనేది కనిపిస్తుంది అనమాట. సో ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే ఆల్వేస్ జాతకం పరిశీలన అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రెమెడియల్ మెషర్స్ చేయాలి అన్నా కూడా మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ ఎప్పుడు ఇవ్వగలం అప్పుడే. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటి, మన స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వేరేలా ఉంటుంది, నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరేలా ఉంటుంది. సో మనకి అలా అన్నమాట సిచ్యువేషన్ ఇప్పుడు. సో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది ఇలా ఉంది, ఇలా చేసుకోమని కరెక్ట్ మెడిసిన్ అనేది వస్తుంది, కరెక్ట్గా తగ్గడం అనేది జరుగుతుంది అక్కడ. సో అలాగే ఏంటంటే మనం ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలి అంటే తప్పక జాతక పరిశీలన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం, అది కూడా ఏంటంటే లిమిటెడ్ టైం, అంటే ఈ 30 రోజులు అనమాట. సో ఇప్పుడు రెమెడియల్ మెషర్స్ కింద వీళ్ళు ఏం చేయాలి అంటే తప్పక వీళ్ళు విష్ణుమూర్తిని కొలవడం చాలా మంచిది, ఎస్పెషలీ నరసింహని కొలవచ్చు. అండ్ ఆల్సో నేను చెప్పినట్టు ఈ కార్తీక మాసం విష్ణుమూర్తికి కూడా విశిష్ట, నరసింహస్వామిని కొలవడం, అలాగే ఏంటంటే కంటిన్యూస్గా విష్ణు సహస్రనామం చేసుకోవడం అనేది చాలా మంచిది. 6వ ఇంట్లో పడ్డారు కనుక ఈయన అంటే ఈ రాశికి అధిపతి, కొంతవరకు అప్పులు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఏంటంటే లోన్స్ తీసుకుంటే కనుక అంత ఈజీగా కట్టలేని ఒక పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరికైనా నువ్వు లోన్స్ ఇచ్చి ఉంటే కూడా అది తిరిగి వచ్చేది ఈ మంత్లో తిరిగి చాలా తక్కువ అనమాట. సో ఎప్పటికైనా సరే మంచి జరగాలి అన్నప్పుడు ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆలోచించడం అనేది మంచిదన్నమాట. తప్పక ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి కనిపిస్తోంది, చేతిలో ఉన్న డబ్బు తప్పక ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అనమాట. అందుకనే నేను అన్నది ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ కొనడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఒక చీర కొనాలంటే కూడా ఖరీదే. అవును. సో తప్పక ఏంటంటే ఈ మంత్ అంతా కొంతవరకు జాగ్రత్త వహించడం వీళ్ళు చాలా మంచిది. మరి మేడం, మిథున రాశి వారు రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఎటువంటి ధరించాలి? తప్పక వీళ్ళు ధారణ చేయొచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి మెర్కురీ అధిపతి అండ్ ఆల్సో 2nd లో మనకి ఇప్పుడు చూసాము అంటే జూపిటర్ ఉన్నారు కనుక తప్పక పంచముఖి ధరిస్తే చాలా మంచిది. అలాగే మనం చూసాము అంటే 7 కూడా ధరించవచ్చు అనమాట. 7 అంటే శనికి, ఎందుకంటే శని మనం చూసాము అంటే ఆయన 10th house లో ఉన్నారు. సో కాంబినేషన్ కావాలి అన్నప్పుడు జాతక పరిశీలన అనేది వెరీ ఇంపార్టెంట్. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఆ రుద్రాక్ష అనేది వాళ్ళ జాతక రీత్యా ఇస్తే ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకి మంచి హ్యాపీ డేస్ కానీ వాళ్ళు అనుకునేది సాధించే ఒక యోగం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో తప్పక జాతక పరిశీలించిన తర్వాతే వేసుకోండి. మనం మాట్లాడుకునేదంతా జనరల్ అనమాట. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు.